శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భావము: పార్థ, నేను ఒకప్పుడు లేనివాడిని కాను, నువ్వు కూడా లేనివాడివి కావు. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే. మనమందరము భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్ళము అసలే కాము. వివరణ: ఈరోజు ఆత్మజ్ఞానం గురించి చెబుతున్నాడు కృష్ణ భగవానుడు. ఓ పార్థ, నీవు, నేను, ఈ రాజులు, తాతలు, మామలు అందరూ కూడా ఇప్పటి వరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటారు. మనమంతా ఈరోజు ఉన్నాము, రేపు లేము అనేది ఉండదు. అందరి శరీరంలో ఉండే ఆత్మస్వరూపం ఒకటే, కానీ శరీరాలు వేరు. మట్టి అంతా ఒకటే, కానీ కుండలు రకరకాలుగా తయారు చేస్తారు. మట్టి ఉంటేనే కుండ ఉంటుంది, కుండ లేకపోయినా కూడా మట్టి ఉంటుంది. అలాగే బంగారం ఒకటే ముద్దని ఎలా రకరకాలుగా ఆభరణాలు తయారు చేస్తారు, మళ్ళీ ఆ ఆభరణాలన్నీ కూడా అగ్నిలో కాలిస్తే స్వచ్ఛమైన ముద్దగా, స్వచ్ఛంగా ఉండే బంగారుగా మారుతుంది. మనం కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే పరిశుద్ధ ఆత్మ అవుతుంది. ఇంకా విద్యుత్తు ఒకటే, కానీ మనం దాన్ని ఎన్నో రకాలుగా వాడుకుంటాం. కరెంటుని ఎన్నో రకాలుగా వాడుకుంటూ ఉంటాము. ఫ్యాన్ గాను, బల్బులు గాను, ఎన్నింటిగానో వాడుకుంటూ ఉంటాము. బల్బు పగిలిపోతుంది, కానీ విద్యుత్తు నశించదు. దేహము నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. ఈ విషయాలని తెలుసుకుంటే మరణం గురించి బాధపడరు. పరమాత్మ అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆత్మ అనేది అన్ని కాలాల్లోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సత్.